వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను జగన్ 2.0 సూపర్ యాప్ను తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకుని పార్టీ కార్యక్రమాలు ప్రజా సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సమర్థవంతంగా వినియోగించాలని ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. ఎర్రగొండపాలెం పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించిన జగన్ 2.0 సూపర్ యాప్ పోస్టర్ను ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాలో జరిగిన డిఆర్సీ సమావేశంలో ఉమ్మడి జిల్లా తరఫున ప్రతిపక్ష ఎమ్మెల్యేగా తానొక్కరే పాల్గొని నియోజకవర్గ ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి గట్టిగా వినిపించినప్పటికీ కొన్ని పత్రికలు ఆ విషయాన్ని ప్రచురించకుండా విస్మరించాయని విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని అధికారుల ముందు ప్రజల తరఫున నిరంతరం పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు. అనంతరం పార్టీ నాయకులు కార్యకర్తలకు జగన్ 2.0 సూపర్ యాప్ వినియోగంపై ప్రత్యేక అవగాహన కల్పించారు. యాప్ ద్వారా పార్టీ కార్యకలాపాలు, సభ్యత్వ నమోదు, బూతు స్థాయి సమాచారం, ప్రజా సమస్యల సేకరణ, పార్టీ కార్యక్రమాల సమన్వయం వంటి అంశాలను సులభంగా నిర్వహించవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం మండల అధ్యక్షుడు ఏగుల ముసలారెడ్డి, పట్టణ అధ్యక్షుడు కందురి కాశీ విశ్వనాథ్, జిల్లా ఉపాధ్యక్షుడు ఒంగోలు మూర్తిరెడ్డి, త్రిపురాంతకం మండల పరిషత్ అధ్యక్షుడు ఆల ఆంజనేయరెడ్డి, మాజీ సర్పంచ్ అరుణాబాయ్, రాష్ట్ర వాణిజ్య విభాగ కార్యదర్శి సూర్య రమేష్, ఆర్యవైశ్య మండల నాయకుడు సుబ్బారావు, వివిధ మండలాల అధ్యక్షులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, బిఎల్ఏలు, బూత్ కన్వీనర్లు, మహిళా విభాగం ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమాల వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి పోరాటాలకి ఒక దిక్సూచిగా, ఒక ప్లాట్ఫామ్ లాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద జరుగుతున్నటువంటి అరాచకాలు, అఘాయిత్యాలు, ఇబ్బందులకి కలుగుతున్నటువంటి కార్యక్రమాలని పై స్థాయిలో తెలపడానికి ఒక వేదికగా సంపూర్ణ రాజకీయ కార్యక్రమాలన్నీ దీనిలో మనం పోస్ట్ చేసుకోవచ్చు. ఇది మీరు ఓపెన్ చేసి చూసినట్లయితే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి అంశాన్ని దీనిలో ఎర్రగొండపాలెం నుంచి ఒకటి జరుగుతుంది, దాన్ని మనం పోస్ట్ చేస్తాం. మాచర్లో ఒక అంశం జరుగుతుంది, దాన్ని పోస్ట్ చేస్తాం. ఇవాళ ఇక్కడ మనం లాంచ్ చేస్తున్నాం, దీన్ని పోస్ట్ చేస్తాం. ఇవాళ మనం ఒక కార్యక్రమం ఇక్కడ చేస్తుంటాం, ఆ కార్యక్రమాన్ని పోస్ట్ చేస్తాం. ఒక ధర్నా జరిగింది నిన్న, పొగాకు ధర్నా. ఆ ధర్నా ఒంగోలు ప్రాంతం వాళ్ళకి తెలుస్తుంది. పేపర్లో కూడా ఏముంటుందంటే చాలా మంచి వార్త అయితే ఏమో ఫ్రంట్ పేజ్ లో వస్తుంది. అది కూడా పార్టీలకి అనుకూలంగా ఉన్న పేపర్లో అయితే కొన్ని వార్తలు రాయి. మన డిఆర్సీ మీటింగ్ జరిగింది, ఎంత పెద్ద మీటింగ్. డిఆర్సీ మీటింగ్ లో ఉన్న ప్రతిపక్ష నాయకుడిని, ఒకే ఒక్క నాయకుడిని, ఆ రోజు ఉన్నటువంటి నాయకుడిని నేను ఒక్కడనే ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా నేను ఒక్కడిని మాత్రమే ఆ రోజు డిఆర్సీ మీటింగ్ లో అటెండ్ అయ్యా. ఈనాడు పేపర్ ఏ మాయరోగం వచ్చిందో తెలియదు. ఎంత అన్యాయం అంటే ఆ రోజు కనీసం వార్త పెట్టాల. కానీ ఈ రాష్ట్ర రాజకీయాలతో పాటు ఈ జిల్లాలో జరిగేటటువంటి ఒక రివిజన్ కమిటీ మీటింగ్ కి సంబంధించినటువంటి వార్తని, ఒక స్థానిక ఎమ్మెల్యే మాట్లాడినటువంటి ఒక నియోజకవర్గానికి చెందినటువంటి వార్తని, ఒక నియోజకవర్గంలో 2 లక్షల మంది ఓటర్లు ఉంటే 2 లక్షల మంది ఓటర్లకు సంబంధించిన సమస్యని అడిగినటువంటి వార్తని ఈనాడు పేపర్ ప్రచురించలా, జ్యోతి పేపర్ ప్రచురించలా. అంటే ఎంత దుర్మార్గం చూడండి. ఈ రాష్ట్రంలో కానీ, ఈ జిల్లాలో కానీ ప్రజల తరఫున మాట్లాడేటటువంటి ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ ఉమ్మడి జిల్లాలో ఈ రాష్ట్ర ప్రజలతో పాటు ఈ ఉమ్మడి జిల్లా ప్రజల తరఫున పోరాటం చేస్తుంది కానీ, మాట్లాడుతుంది కానీ కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వార్తను ప్రచురించకపోతే ఆ పేపర్ చదవడం ఎందుకు? ఆ పేపర్లో వార్త ఉంటుంది. ప్రతిపక్షం అంటే ప్రజాపక్షం, ప్రజల పక్షం, ప్రజల కోసం పోరాడేటటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ బాధ్యతను తీసుకుంది. నిజంగా చూడండి మీరు, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ఇప్పటివరకు దాదాపుగా ఒక 25 పైన ప్రోగ్రాములు చేశాం. ఫీజు రీయింబర్స్మెంట్